హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 3rd July 2025. ఈరోజు మార్కెట్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే 25,600 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో అది క్రాస్ అయితే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్తుంది, లేదంటే ప్రైస్ రిజెక్షన్ రావచ్చు అని అనుకున్నాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది 57,600 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నాం. దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్తుంది, లేదు ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ స్టార్ట్ అవుతే ఫర్దర్గా డౌన్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు అనుకున్నాము. అది మనకు దీని ఇంపాక్ట్ నిఫ్టీ పైన ఉంటుందనుకో మనం డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా మనకి ఈ రేంజ్ నుంచి మనకు కంటిన్యూగా ఇండెక్స్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. మనం ట్రెండింగ్ డే అనేది మనం అవ్వచ్చు అని మనం అనుకున్నాము. సేమ్ అదే ఈరోజు డౌన్ సైడ్ ట్రెండింగ్ డే ఉంది. ఒకసారి మనం ఏదైనా మార్కెట్ను ఒకసారి చూస్తే ఏంటంటే అది మనకి ఎలా వెళ్తుందంటే ఒక 5 మూవ్స్ లేదు అంటే ఏబీసీ 3 మూవ్స్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఈ కరెక్షన్ అనేది మనకి ఇక్కడ ఏబిసి అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. అంటే మోస్ట్లీ ఏంటంటే మనకి చూస్తే ఏంటంటే ఈ డౌన్ సైడ్ మూవ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి, అంటే ఈ స్మాలర్ టైం ఫ్రేమ్లో ఈ డౌన్ సైడ్ మూవ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి కనిపిస్తుంది మనకు. అంటే దీని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఏదైతే 25,350 నుంచి 400 అనేది ఒక ఇంపార్టెంట్ రేంజ్. ఈ రేంజ్ సస్టైన్ అవుతాయి, అంటే 25,350 అండ్ 400 రేంజ్ సస్టైన్ అవుతాయి మనకు ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది మనకి 5 మూవ్స్లో హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు రేపటి అంటే నెక్స్ట్ కమింగ్ డేస్కు ట్రేడ్ సెటప్ చూస్తే ఏంటంటే 25,350 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ 25,350 400 రేంజ్ సపోర్ట్ తీసుకుంటే మనకు ఇండెక్స్లో మనకి ఏంటంటే ఫ్రెష్ బయింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. మనకు ఫర్దర్గా కమింగ్ డేస్ చూస్తే మనకు 25,700 ఆర్ 750 800 రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఈ మెయిన్ ఇంపార్టెంట్ 25,350 రేంజ్. అంటే మోస్ట్లీ ఏంటంటే రేపు ఒకసారి చూస్తే ఏంటంటే మేబీ ఈ లో ఇలా ఉండొచ్చు, లేదంటే ఒకసారి మళ్ళీ ఈ లో టచ్ అయ్యి ఈ కొంచెం బయింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెష్ షార్ట్ వచ్చేసి మనం చూస్తే అంటే 25,350 పైన ఉన్నంతసేపు మనము షార్ట్ అనేది మనకు రిస్కీ ఉంటుంది. అంటే మనకు వచ్చిన ఏంటంటే ఈ రేంజ్ నుంచి ఒకసారి ఇక్కడ డౌన్ వచ్చేసి మళ్ళీ ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మోస్ట్ ప్రాబబుల్ ఏంటంటే ఈ కరెక్షన్ అనేది కొంచెం కంప్లీట్ అయినట్లు అనిపిస్తుంది. ఈ బేసిస్లో మనం ఏంటంటే రేపు ఏదైనా డిప్ దొరికితే మనం బయింగ్ వెతకడానికి ఛాన్స్ ఉంది. 25,350 పైన ఉన్నంతసేపు మనం బై వెతకడానికి బై మాత్రమే చూసుకోవాలి. మనకు హైయర్ సైడ్ వచ్చేసి 5 మూవ్స్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు ఏదైతే ఇంపార్టెంట్ లో ఉందో దాని దగ్గర క్లోజ్ అయింది. 57,000 అనేది ఒక ఇంపార్టెంట్ లో, దాని దగ్గరనే క్లోజ్ అయింది. అంటే ఫర్దర్గా ఏంటంటే 57,000 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనకు హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ ఈ రేంజ్లో ట్రేడ్ అవుతే మాత్రం షార్ట్ అనేది కొంచెం రిస్కీ ఉండొచ్చు, ఎందుకంటే నిఫ్టీ అనేది మనకు హైయర్ సైడ్ మూవ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఆ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ ఆల్సో షార్ట్ అనేది కొంచెం రిస్కీ అవ్వచ్చు. రేపటికి మాత్రం ఏంటంటే షార్ట్ కాకుండా ఏదైనా డిప్ దొరికితే డిప్లో బై వెతకడమే బెస్ట్ ట్రేడ్ సెటప్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ 25,350 పైన ఉన్నంతసేపు మనకు ఏదైనా డిప్లో మనం బై వెతకాలి. ఈ కరెక్షన్ అనేది కంప్లీట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. వన్స్ ఇది ఇక్కడ మనకు ఫర్దర్ హైయర్ సైడ్ మూవ్ స్టార్ట్ అయితే ఈ రేంజ్ నుంచి ఆల్మోస్ట్ మనకు 25,750 800 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇన్ కమింగ్ డేస్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.